హాయ్ ఫ్రెండ్స్, నేను మీ నాని ప్రభాకర్. మీరు చూస్తున్నారు టెక్లాజిక్ ఛానల్. ఫ్రెండ్స్, టెక్ న్యూస్ ఎపిసోడ్ 856కి అందరికీ స్వాగతం. ఈరోజు టెక్ న్యూస్ మొదలుపెట్టే ముందు ఇవాళ మధ్యాహ్నం నేను సౌండ్ బాంబ్ క్యూ ప్రో జీబ్రానిక్స్ అనమాట అన్బాక్సింగ్ చేసి 2 గివ్ అవేస్ అయితే అనౌన్స్ చేశాను. సో మీరు ఆ వీడియో చూడకపోతే నేను పైన కార్డ్స్లో అయితే వదిలేస్తాను. అక్కడి నుంచి వీడియో చూసి అక్కడైతే ఒక కామెంట్ చేయండి. ఆ వీడియో నుంచి ఒక కామెంట్ అయితే నేను పిక్ చేస్తాను. అలాగే టెక్ న్యూస్ నుంచి కూడా ఒక కామెంట్ అయితే పిక్ చేసి ఈ సండే అండ్ నెక్స్ట్ సండే వచ్చేసరికి విన్నర్స్ని అయితే అనౌన్స్ చేస్తాను. మొదటి న్యూస్ వచ్చేసరికి మనకి రెడ్మీ నుంచి రెడ్మీ 9 పవర్ ఈ మొబైల్ని ఈరోజు మన ఇండియాలో అయితే లాంచ్ చేసింది. ఈ మొబైల్ని ఆల్రెడీ వీళ్ళు చైనాలో రెడ్మీ నోట్ 9 4G వేరియంట్ మీద అయితే లాంచ్ చేశారు. అదే మొబైల్ని ఇప్పుడు వచ్చేసరికి మన ఇండియాలో లాంచ్ అయితే చేశారు. ఈ మొబైల్ డిస్ప్లే సైజ్ 6.53 ఇంచెస్ ఫుల్ హెచ్డీ ప్లస్ IPS LCD డిస్ప్లే అయితే ఉంటుంది. ఇందులో స్టోరేజ్ చూస్తే 64GB 128GB 2 వేరియంట్స్ అయితే ఉంటాయి. ర్యామ్ వచ్చేసరికి 4GB ఉంటుంది. ప్రాసెసర్ చూసుకుంటే స్నాప్డ్రాగన్ 662 ఈ ప్రాసెసర్ అయితే యూజ్ చేశారు. రేర్ సైడ్ మనకి క్వాడ్ కెమెరా సెటప్ ఉంటుంది. మెయిన్ కెమెరా 48 మెగాపిక్సెల్, సెకండ్ కెమెరా 8 మెగాపిక్సెల్ వైడ్ యాంగిల్ సెన్సార్, థర్డ్ అండ్ ఫోర్త్ కెమెరా 2 మెగాపిక్సెల్ మైక్రోన్ డెప్త్ సెన్సార్ అనమాట. ఫ్రంట్ కెమెరా వచ్చేసరికి 8 మెగాపిక్సెల్ ఉంటుంది. Android 10తో అవుట్ ఆఫ్ బాక్స్ వస్తుంది. బ్యాటరీ చూసుకుంటే 6000 mAh బ్యాటరీతో 18 వాట్ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్తో అయితే ఈ మొబైల్ వస్తుంది అనమాట. ఈ మొబైల్ వచ్చేసరికి ఈ నెల 22వ తారీఖు నుంచి వీళ్ళు అమెజాన్ ద్వారా అలాగే mi.com లోను సేల్ లోకి అయితే తీసుకురాబోతున్నారు. ఇక ఈ మొబైల్ ప్రైస్ చూస్తే 64GB వేరియంట్ ప్రైస్ 10,999 రూపాయలు పెట్టారు. 128GB వేరియంట్ ప్రైస్ వచ్చేసరికి 11,999 రూపాయలు పెట్టారు. సో ప్రైస్ కొంచెం ఎక్కువైంది అని చెప్పొచ్చు. ఎందుకంటే అక్కడ వీళ్ళకి కాంపిటేటర్ గా వీళ్ళ మొబైల్స్ అయితే ఉన్నాయన్నమాట. రియల్మీ నార్జో 20A చూస్తే స్నాప్డ్రాగన్ 665 ప్రాసెసర్తో వస్తుంది. అది చూస్తే 9,000 రూపాయలకి అయితే దొరుకుతుంది. వీళ్ళు చూస్తేనే ఏకంగా 11,000 రూపాయలు ఈ మొబైల్ ప్రైస్ అయితే పెట్టారు. సో తర్వాత నుంచి చూస్తే మనకి సామ్సంగ్ నుంచి సామ్సంగ్ గెలాక్సీ A71కి సక్సెసర్ అనమాట. సో ఇప్పుడు ఈ మొబైల్ ఇమేజెస్ అయితే బయటకు వచ్చినాయి, ర్యాండర్ ఇమేజెస్. సో చూడడానికి మనకి A52 లాగే ఈ మొబైల్ కూడా డిజైన్ వైజ్గా బ్యాక్ సైడ్ చూస్తే అదే రకంగా ఉండబోతున్నట్టుగా అయితే తెలుస్తుంది అనమాట. అలాగే పంచ్ హోల్ డిస్ప్లే, సెంటర్ పంచ్ హోల్ డిస్ప్లే అయితే ఈ మొబైల్ రాబోతుంది అనమాట. ఈ మొబైల్లో రేర్ సైడ్ మనకి క్వాడ్ కెమెరా సెటప్ అయితే కనిపిస్తుంది. మెయిన్ కెమెరా 64 మెగాపిక్సెల్, సెకండ్ కెమెరా 12 మెగాపిక్సెల్, ఇది వైడ్ యాంగిల్ సెన్సార్, థర్డ్ అండ్ ఫోర్త్ కెమెరా 5 మెగాపిక్సెల్ మైక్రోన్ డెప్త్ సెన్సార్ అని చెప్పి అయితే తెలుస్తుంది. సేమ్ కెమెరా సెటప్ మనం M51లో కూడా ఉన్నట్టుంది. సో అదే కెమెరా సెటప్ అయితే ఇందులో కూడా అయితే యూజ్ చేస్తున్నారు. ఇంకా అలాగే సామ్సంగ్ గెలాక్సీ A32 ఈ మొబైల్ FCCలో స్టార్ట్ అయినట్టుగా అయితే తెలుస్తుంది అనమాట. ఈ మొబైల్లో వచ్చేసరికి మనకి ఇది 5G వేరియంట్ అని చెప్పి అయితే తెలుస్తుంది. ఇందులో వచ్చేసరికి 4G వేరియంట్ కూడా వీళ్ళైతే తీసుకొస్తారు. ఆ మొబైల్ మన ఇండియాలో లాంచ్ చేసే అవకాశం అయితే ఉంది. సో తర్వాత చూస్తే మనకి క్వాల్కామ్ 888 నెక్స్ట్ ఇయర్ చాలా మొబైల్స్లో ఫ్లాగ్షిప్ మొబైల్స్లో చూసే ఫ్లాగ్షిప్ ప్రాసెసర్ అనమాట. సో ఈ ప్రాసెసర్తో వచ్చే మొబైల్స్ ఏవైతే ఉంటాయో ఆండ్రాయిడ్ మొబైల్స్, వాటికి వచ్చేసరికి ఆండ్రాయిడ్ అప్డేట్ అనేది 4 అప్డేట్స్ ఉండబోతున్నట్టుగా అయితే ఇక్కడ మనకి తెలుస్తుంది అనమాట. గూగుల్ వచ్చేసరికి క్వాల్కామ్తో పార్ట్నర్షిప్ అయితే కలిసినట్టుగా తెలుస్తుంది అనమాట. సో ఇప్పుడు ఈ ప్రాసెసర్తో వచ్చే మొబైల్స్కి వచ్చేసరికి అవుట్ ఆఫ్ ది బాక్స్ వచ్చే OS కాకుండా ఇంకో 3 అప్డేట్స్ అయితే వస్తాయి. మామూలుగా చూసుకుంటే 2017లో సో వీళ్ళైతే ప్రతి ఇయర్ అంటే ప్రతి మొబైల్కి 2 అప్డేట్స్ అవుట్ ఆఫ్ ది బాక్స్ OS కాకుండా ఇంకో 2 అప్డేట్స్ అలాగే 3 ఇయర్స్ సెక్యూరిటీ అప్డేట్ అయితే ఇవ్వాలని చెప్పి అప్పుడు వీళ్ళు పాలసీ అయితే పెట్టుకున్నారు. సో ఇప్పుడు ఈ ప్రాసెసర్కి మాత్రం వీళ్ళొసరికి అవుట్ ఆఫ్ బాక్స్ వచ్చే అప్డేట్ కాకుండా ఇంకో 3 OSలను అయితే వీళ్ళు అందిస్తారు. ఇది కాకుండా 4 ఇయర్స్ వరకు సెక్యూరిటీ అప్డేట్ అయితే ఇవ్వబోతున్నట్టుగా వీళ్ళైతే ప్రామిస్ చేస్తున్నారన్నమాట. ఓన్లీ మనకి స్నాప్డ్రాగన్ 888 ప్రాసెసర్ ఉన్న మొబైల్కి మాత్రమే. మిగిలిన ప్రాసెసర్లు అన్నిటికీ చూసుకుంటే అవే 2 OS అప్డేట్లు అయితే ఉంటాయి. 3 ఇయర్స్ సెక్యూరిటీ అప్డేట్ అయితే ఉంటుంది. సో తర్వాత చూస్తే మనకి రియల్మీ నుంచి రియల్మీ C20 ఇప్పుడు ఈ మొబైల్ NBTC సర్టిఫికేషన్లో అయితే స్పాట్ అయినట్టుగా తెలుస్తుంది అనమాట. మన ఇండియాలో చూస్తే రియల్మీ C15 తీసుకొచ్చారు, C17 తీసుకురాలేదు. బంగ్లాదేశ్లో అయితే లాంచ్ చేశారు. మన ఇండియాలోకి అయితే ఆ మొబైల్ని తీసుకురాలేదు. సో ఇప్పుడు వచ్చేసరికి డైరెక్ట్గా C20 అయితే ఇప్పుడు సర్టిఫికేషన్ సైట్లో స్పాట్ అయినట్టుగా అయితే తెలుస్తుంది. సో ఈ మొబైల్ అయితే ఖచ్చితంగా మన ఇండియాలో అతి త్వరలో చూడడానికి ఉంటుంది అనమాట. సో తర్వాత చూసుకుంటే మనకి గూగుల్ నుంచి గూగుల్ జీమెయిల్ అకౌంట్తో పాటు చాలా అకౌంట్స్ అయితే మనం గూగుల్ నుంచి మనం క్రియేట్ చేసుకుంటూ ఉంటాం కదా. గూగుల్ బేస్ చేసుకొని క్రియేట్ చేసే అకౌంట్స్ ఉన్నాయి కదా. సో ఈ అకౌంట్స్ అనేవి ఇన్యాక్టివేట్గా ఉంటే 2 ఇయర్స్ వరకు అంటే 2 సంవత్సరాల వరకు ఈ అకౌంట్ని మీరు ఒక్కసారి కూడా ఓపెన్ చేసి వాడకపోతే గూగుల్ ఈ అకౌంట్స్ని అయితే డిలీట్ చేస్తారని చెప్పేసి ఇప్పుడు గూగుల్ అయితే చెప్తుంది అనమాట. దీన్ని వచ్చేసరికి జూన్ 1వ తారీఖు నుంచి నెక్స్ట్ ఇయర్ జూన్ 1వ తారీఖు నుంచి అమల్లోకి అయితే తీసుకురాబోతుంది. 2023 జూన్ 1వ తారీఖు వరకు అంటే నెక్స్ట్ ఇయర్ జూన్ 1వ తారీఖు నుంచి 2023 జూన్ 1వ తారీఖు వరకు ఎవరైతే ఇన్యాక్టివేట్గా ఉంటారో సో వాళ్ళ అకౌంట్స్ అయితే డిలీట్ అయిపోతాయి. ఇకపై నుంచి మీరు గూగుల్ అకౌంట్స్ ఏమైనా క్రియేట్ చేసుకొని దాని ద్వారా ఏదైనా గూగుల్ డాక్స్ కానీ యూట్యూబ్ కానీ ఏదైనా మీరు యూజ్ చేస్తుంటే వాటిని మీరు యాక్టివేట్లో ఉంచుకోవాలంటే ఓపెన్ చేసి ఒకసారి చూసుకుంటూ ఉండాలన్నమాట. 2 ఇయర్స్లో కనీసం ఒక 3-4 టైమ్స్ అయినా సార్ మీరు ఓపెన్ చేసుకుంటే డిలీట్ అవ్వకుండా ఉంటుందన్నమాట మీ అకౌంట్. సో తర్వాత చూస్తే మనకి వివో నుంచి వివో X60 ఈ మొబైల్ ఇప్పుడు మనకి గీక్ పెంచ్లో అయితే స్పాట్ అయిందనమాట. ఇక్కడ వచ్చేసరికి ఇది మంచి స్కోర్ చేసినట్టుగా అయితే తెలుస్తుంది. ఈ మొబైల్ వచ్చేసరికి
సామ్సంగ్ ఎక్సినోస్ 1080 ఈ ప్రాసెసర్ అయితే యూజ్ చేశారు. ఈ ప్రాసెసర్కి 5 నానోమీటర్ ప్రాసెసర్, బట్ అసలుకి ఇది సామ్సంగ్ నుండి వచ్చిన ఫ్లాగ్షిప్ ప్రాసెసర్ అయితే కాదు. ఫ్లాగ్షిప్ ప్రాసెసర్ వచ్చరికి 2100. ఈ ప్రాసెసర్ని వీళ్ళు నెక్స్ట్ ఇయర్ అయితే సామ్సంగ్ S21 లైనప్లో అయితే తీసుకురాబోతున్నారు. ఈ ప్రాసెసర్ చూసుకుంటే మనకి ఒక విధంగా చెప్పాలంటే ఫ్లాగ్షిప్ కన్నా ఇంకా డౌన్ గ్రేడ్ ప్రాసెసర్ అని చెప్పొచ్చు అనమాట. బట్ ఒకసారికి ఈ ప్రాసెసర్ చేసిన స్కోర్ చూస్తే మాత్రం స్నాప్డ్రాగన్ 888 ప్రాసెసర్కి దగ్గరికి వెళ్ళినట్టుగా తెలుస్తుంది. ఇక్కడ చూస్తే వీళ్ళు మల్టీ స్కోర్లో 3200 దగ్గర స్కోర్ అయితే చేస్తే, అదే 888 ప్రాసెసర్ వచ్చేసరికి 3600 స్కోర్ అయితే చేసింది. అంటే ఇంచుమించు ఆ స్కోర్కి అయితే ఇప్పుడు ఎక్సినోస్ చేరుకున్నట్టుగా తెలుస్తుంది. సో తర్వాత చూస్తే మనకి యాపిల్ నుంచి యాపిల్ ఎయిర్ పాడ్స్ ప్రో లైట్ లేదంటే ఎయిర్ పాడ్స్ 3, సో ఏమని పిలుస్తారో తెలియదు, ఇంకా అఫీషియల్గా నేమ్ అయితే కన్ఫర్మ్ కాలేదు. నెక్స్ట్ ఇయర్ వచ్చేసరికి ఈ ఎయిర్ పాడ్స్ అయితే మనకి నెక్స్ట్ జనరేషన్ ఎయిర్ పాడ్స్ రాబోతున్నాయి కదా. సో ఈ ఎయిర్ పాడ్స్ వచ్చేసరికి యాక్టివ్ నాయిస్ క్యాన్సిలేషన్ అయితే ఉండదని చెప్పి ఇక్కడైతే తెలుస్తుంది అనమాట. అలాగే ఈ ఎయిర్ పాడ్స్ని చూస్తే మనకి ఎయిర్ పాడ్స్ ప్రో లాగే సేమ్ డిజైన్లో అయితే ఈ ఎయిర్ పాడ్స్ ప్రో లైటో లేకపోతే ఎయిర్ పాడ్స్ 3నో అయితే వీళ్ళు నెక్స్ట్ ఇయర్ అయితే తీసుకురాబోతున్నారంట. సో ఆల్రెడీ నేను ఎయిర్ పాడ్స్ ప్రో మన ఛానల్ అయితే అన్బాక్స్ చేసి మీకు చూపించాను. సో వీటి యాక్టివ్ నాయిస్ క్యాన్సిలేషన్ అనేది ఎక్సలెంట్గా పనిచేస్తుంటుంది అనమాట, చాలా ఎక్సలెంట్ అయితే ఉంటుంది. బట్ ఒకసారికి ఇవి మాత్రం చాలా ఫ్రస్ట్రేషన్ అయితే తీసుకొస్తున్నాయి నాకు. ఎందుకంటే ఇది ఒకసారి కనెక్ట్ అయ్యే ఉంటాయి. బట్ ఒకసారికి వాయిస్ చూస్తే మనం ఏమైనా గేమ్ ఆడుతున్నా లేకపోతే ఏమైనా వీడియోస్ చూస్తున్నా అవుట్పుట్ అయితే మనకి ఆడియో అవుట్పుట్ అయితే వచ్చేస్తుంది, అంటే మనకి మొబైల్ నుండి వచ్చేస్తుంది, ఇందులో అయితే వినబడట్లేదు. అలాగే కొన్నిసార్లు కాల్స్ రిసీవ్ చేసుకున్నా సరే ఇందులో కాల్స్ రావట్లేదు, అందులోనే వస్తున్నాయి. చాలా ప్రాబ్లమ్స్ అయితే ఈ ఎయిర్ పాడ్స్ ప్రోలో అయితే ఉన్నాయి. సో వాటిని ఏమైనా రెక్టిఫై చేసి ఇట్లా తీసుకొస్తారేమో చూడాలి. నేనైతే రికమెండ్ చేయను. ఇంకా మనకి ఫస్ట్ జనరేషన్ అండ్ సెకండ్ జనరేషన్ ఇంకా బెటర్గా అయితే అనిపించింది నాకు, సో వాయిస్ క్వాలిటీలో కానీ అన్నిట్లోనూ. బట్ అసలు ఇందులో మనకి యాక్టివ్ నాయిస్ క్యాన్సిలేషన్ చాలా బాగుంటుంది. సో తర్వాత చూస్తే మనకి వాట్సాప్ మన ఇండియన్స్ కోసం ప్రత్యేకించి ఇండియాలోనే హెల్త్ ఇన్సూరెన్స్ అలాగే ఒకసారికి మైక్రో పెన్షన్ సర్వీస్ని అయితే తీసుకురావచ్చే ప్లాన్లో ఉన్నట్టుగా అయితే ఇక్కడ మనకి సమాచారం అయితే వస్తుంది అనమాట. వీళ్ళొసరికి ఎస్బీఐతో జత కట్టి సో వీటిని అయితే తీసుకురాబోతున్నారు. హెచ్డిఎఫ్సి అండ్ ఎస్బీఐతో వాళ్ళతో జత కట్టి వీళ్ళు వచ్చేసరికి ఆల్రెడీ వాట్సాప్ పేమెంట్స్ అయితే తెచ్చారు కదా. సో అదే సెక్టార్లోకి అయితే ఇవి కూడా వస్తాయి, అన్ని బ్యాంకింగ్ సెక్టార్సే కాబట్టి అదే సెక్టార్లో వచ్చేసరికి వీళ్ళు హెల్త్ ఇన్సూరెన్స్ అలాగే పెన్షన్ అయితే తీసుకొచ్చే ఆలోచనలో ఉన్నట్టుగా అయితే తెలుస్తుంది. సో తర్వాత చూస్తే మనకి సౌండ్ కోర్ స్ట్రైక్ 1 స్ట్రైక్ 3 అని చెప్పేసి 2 గేమింగ్ హెడ్ ఫోన్స్ని ఈరోజు మన ఇండియాలో అయితే లాంచ్ చేసింది అనమాట. ఈ గేమింగ్ హెడ్ ఫోన్స్లో మనకి డ్రైవర్ సైజ్ వచ్చేసరికి 52 mm వరకు మనకి డ్రైవర్ సైజ్ అయితే ఉంటుంది. అలాగే 7.1 వర్చువల్ సరౌండింగ్ సౌండ్ ఎక్స్పీరియన్స్ కి అయితే సపోర్ట్ చేస్తుంది అంటున్నారు. స్ట్రైక్ 1 ప్రైస్ 2999 రూపాయలు పెడితే స్ట్రైక్ 3 ప్రైస్ వచ్చేసరికి 3999 రూపాయలు ప్రైస్ అయితే పెట్టారు. మామూలుగా పెద్ద కంపెనీల్లో చూసుకుంటే ఇవే గేమింగ్ హెడ్ ఫోన్స్ సో ప్రైస్ చాలా ఎక్కువ ఉంటాయి, 10,000 12,000 15,000 25,000 అలాగైతే ఉంటాయి. సో ఇదేదో చిన్న కంపెనీ కదా, సో అందువల్ల ఈ ప్రైజ్లో అయితే తీసుకొచ్చింది. సో తర్వాత చూస్తే మనకి గూగుల్ ఫొటోస్లో ఇప్పటి వరకు చాలా ఫీచర్స్ అయితే యాడ్ చేసుకుంటూ వచ్చిందిగా. ఇప్పుడు వచ్చేసరికి మ్యాప్ టైమ్ లైన్ అయితే యాడ్ చేసింది అనమాట. ఈ ఫీచర్ ద్వారా ఏమవుతుందంటే మనం ఏదైనా ఒక లొకేషన్కి వెళ్ళి ఫొటోస్ని కనుక స్నాప్ తీసినట్టయితే మళ్ళీ ఆ ఫొటోస్ని మనం ఓపెన్ చేసి చూసినప్పుడు మనం ఏ లొకేషన్లో ఆ ఫొటోస్ని తీసామనేది మ్యాప్ రూపాన్ని అయితే చూపిస్తుంది. అఫ్కోర్స్ ఈ ఫీచర్ అనేది కొత్త ఏం కాదు, యాపిల్ ఎప్పుడో తీసుకొచ్చింది అనుకోండి. కాకపోతే ఇప్పుడు ఒకసారికి గూగుల్ ఫొటోస్లో సో గూగుల్ అయితే ఇప్పుడు ఈ ఫీచర్ని అయితే తీసుకొచ్చింది. ఇక అలాగే గూగుల్ సెర్చ్ ఇంజిన్లో ఇప్పుడు ట్వీక్ యూఐని అయితే టెస్ట్ చేస్తున్నట్టుగా అయితే తెలుస్తుంది అనమాట. సో ఇక్కడ వచ్చేసరికి మనం ఏదైనా సెర్చ్ చేసామంటే గూగుల్లో సో మనం ఆ సైట్లోకి వెళ్లకుండానే మనం ముందుగానే ప్రీవ్యూ అయితే చూసుకోవచ్చు. అంటే మనం ఆ సెర్చ్ రిజల్ట్స్ ఉంటాయి కదా, సెర్చ్ రిజల్ట్స్ దగ్గర మౌస్ కర్సర్ పెట్టి అలా వదిలేసామంటే సో ఆ వెబ్సైట్లో ఏమైతే అవైలబుల్ ఉన్నాయో అవి మీకు అక్కడైతే ముందుగా కనిపిస్తాయి. కావాలనుకుంటే ఆ వెబ్సైట్లోకి అయితే మీరు ప్రవేశించవచ్చు. సో ఈ ఫీచర్ మీద అయితే ఇప్పుడు ప్రస్తుతం గూగుల్ సెర్చ్ అయితే టెస్టింగ్ అయితే చేస్తున్నారు. సో మంచి ఫీచర్ తీసుకొస్తే అందరికీ మంచిదే అని చెప్పాలి. సో తర్వాత చూస్తే మనకి PUBG మొబైల్ నుంచి సో PUBG మొబైల్ మన ఇండియాలో బ్యాన్ అయిన తర్వాత చాలా మంది కాయలు కాచేలాగా వెయిట్ చేసింది ఏంటంటే మళ్ళీ PUBG మొబైల్ ఇండియాలోకి ఎప్పుడు అడుగు పెడుతుందా అని చెప్పేసి వీళ్ళు నవంబర్లోనో సెప్టెంబర్లోనో సో మళ్ళీ మేము రీఎంటర్ కాబోతున్నాం అని చెప్పేసి వీళ్ళు చిన్న టీజులు చేయడం అలాగే వచ్చేసరికి ట్వీట్ చేయడం సో చాలా వరకు హడావిడి కూడా అయితే చేశారు. మళ్ళీ PUBG మొబైల్ మన ఇండియాలోకి రాబోతుందని మనం కూడా అనుకున్నాం. వీళ్ళు వచ్చేసరికి ఇండియా కోసం ప్రత్యేకించి PUBG మొబైల్ని మోడిఫై చేస్తామని పిలిచి చెప్పారు. అలాగే PUBG మొబైల్ ఇండియా అని పేరున ఇండియాలో లాంచ్ చేస్తామని చెప్పారు. సో చాలా అయితే బాగోతుంది నడిచింది. సో ఇంక ఇప్పుడు వచ్చేస్తుంది అప్పుడు వచ్చేస్తుంది చాలా మంది కూడా ఎదురు చూశారు. ఇప్పుడు వచ్చేసరికి ఒక షాకింగ్ న్యూస్ అయితే బయటకు వచ్చిందనమాట. ఇక్కడ వచ్చేసరికి మినిస్టర్ ఆఫ్ ఎలక్ట్రానిక్స్ అండ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ వాళ్ళు చెప్పేది ఏమిటంటే PUBG మొబైల్కి ఇండియాలో మేము పర్మిషన్ అయితే ఇవ్వలేదు అని చెప్పేసి వీళ్ళు కడాఖండిగా అయితే చెప్తున్నారనమాట. సో PUBG మొబైల్ రావడానికి ఛాన్సెస్ ఎంత ఉన్నాయి అనే దానికి కూడా ఇక్కడ మనకి ఛాన్సెస్ లేకుండా అయితే వీళ్ళైతే చెప్తున్నారు. సో మరి వస్తాయో రాదా పర్మిషన్ లేవు అని వీళ్ళు ఇప్పుడు చెప్తుంటే నాకు కొంచెం డౌట్గా ఉంది. ఎందుకంటే PUBG మొబైల్ అనేది చిన్న చిటక గేమ్ అయితే కాదు, అలాగని చిన్న సంస్థ అయితే అది కాదు, చాలా పెద్ద సంస్థ. వీళ్ళంత ఆడంబరంగా సో మళ్ళీ రీఎంటర్ కాబోతున్నాం అని చెప్పి
ఇన్ని టీజులు చేసి తర్వాత అంటే ఎటువంటి పర్మిషన్ లేకుండానే వీళ్ళు ఇన్ని చేశారని చెప్పి నాకు ఇప్పుడైతే డౌట్ వస్తుందన్నమాట. ఏదో ఒక పర్మిషన్ లేకపోతే ఏదో ఒక అంటే హోప్ వీళ్ళు కలిగించే రకంగా ప్రభుత్వం చేసిందనే కదా అర్థం. సో ఇంత చేసిన తర్వాత ఇప్పుడు వచ్చేసరికి ఇక్కడ వీళ్ళు చెప్పేది ఏంటంటే అసలు పర్మిషనే మేము ఇవ్వలేదని చెప్పేసి వీళ్ళైతే ఇప్పుడు చెప్తున్నారు. సో ఇదంతా ఏంటంటే నాకు సో తర్వాత చూస్తే మనకి OnePlus నుంచి OnePlus 7th యానివర్సరీ సందర్భంగా ఈ రోజు నుంచి వీళ్ళు వచ్చేసరికి OnePlus 8T అలాగే OnePlus 8 సిరీస్ అలాగే OnePlus టీవీస్ మీద డిస్కౌంట్స్ అయితే అనౌన్స్ చేశారనమాట. OnePlus 8T మీద మీకు 2000 రూపీస్ డిస్కౌంట్ అయితే లభిస్తుంది. HDFC కార్డ్ అయితే యూజ్ చేయాలన్నమాట. అదే కనుక OnePlus 8 సిరీస్ మీద 3000 రూపీస్ మీకు డిస్కౌంట్ అయితే లభిస్తుంది. ఇక అలాగే మీకు OnePlus టీవీలో చూసుకుంటే 1000 రూపీస్ 32 ఇంచెస్ మీద ఇంకా 2000 రూపీస్ వచ్చేసరికి 43 ఇంచెస్ మీద వీళ్ళు డిస్కౌంట్ అయితే అనౌన్స్ చేశారు. సో ఇంతే ఫ్రెండ్స్, నాకు ఈరోజు ఇంట్రెస్టింగ్ అనిపించిన టెక్ న్యూస్ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి. అలాగే ఇంకా మన ఛానల్ని యూట్యూబ్లో సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సో సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. జై హింద్.